ఇది మహబూబ్ నగర్ జిల్లా. కృష్ణానది తన ఉపనదులైన భీమా, తుంగభద్రలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించేది ఈ జిల్లాలోనే అయినా కరువు కాటకాలు ఇక్కడ శాశ్వతంగా తిష్టవేశాయి. ఆకలి, పేదరికం, నిరుద్యోగం జిల్లాను శ్మశానంగా మార్చివేస్తుంది. జిల్లాలో 3/2 పశు సంపద ఇప్పటికే కబేలాలకు తరలిపోయింది. 50 మంది బతికేదా? ఏం చేస్తారు? బావి వెళ్ళిపోయింది, ఏం చేస్తారు? ఆ బోరు వెళ్ళిపోయింది, కూలినాలు వేసుకోబడుతున్నారు. రైతులిప్పుడు భూమి లేని నిరుపేద కూలీలుగా మారారు. ఏటా దాదాపు 14 లక్షల మంది జిల్లా ప్రజలు పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నారు. ఇళ్ల వద్ద ఆదరించేవారు, అదుకునేవారు లేక కొందరు వృద్ధులు ఆకలి చావులకు గురవుతున్నారు. శతాబ్దాలుగా చెరువులు, కుంటలే తెలంగాణ జీవధారలు. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై 1,50,000 చెరువులు, కుంటలు ఉండేవి. ఎక్కడికక్కడ గొలుసు చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండి పొర్లితే ఆ గొలుసులోని చెరువులన్నీ పొంగి పొర్లేవి. కాని ఇది నిన్నటి చరిత్ర. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా పనిగట్టుకుని చేసిన నిర్వాహకం వల్ల తెలంగాణలో ఈ నీటి వనరుల కింద సాగు చేసే భూమి 1/4 పడిపోయింది. చెరువులు, కాలువలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం తప్పనిసరి పరిస్థితుల్లో భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవలసి వచ్చింది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడ్డం వల్ల ఇప్పుడు 700 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు లభించని దురవస్థ తలెత్తింది. ప్రభుత్వం ప్రజాధనంతో ప్రాజెక్టులు, లిఫ్టులు నిర్వహిస్తూ ఆంధ్ర రైతులకు ఉచితంగా సాగునీరందిస్తుంటే తెలంగాణ రైతులు బోర్లపైన, పంపు సెట్లపైన తమ నెత్తురోడ్చి సంపాదించిన 20,000 కోట్ల రూపాయలు ధారపోశారు. ముషంపల్లి నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామమిది. ఇక్కడి జనాభా కంటే ఈ గ్రామంలో వేసిన బోరుబావుల సంఖ్యే ఎక్కువ. ఈ ఒక్క గ్రామంలోనే 6,000 బోరుబావులు తవ్వారు. పైరా రామ్రెడ్డి ఈ రైతు ఒక్కడే 56 బోర్లు వేశాడు. అందులో 49 బావుల్లో చుక్క నీరు పడలేదు. ఆ బోర్లు వేయటం ఒక రకంగా బాధ అనిపిస్తూనే ఉంది. వేయటం దండగా అని అనిపిస్తుంది. అయినా లోపల ఎక్కడనో కొంత ఆశ, యాన్నో ఒక ఏనన్నా ఇంకో కాస్తిని పడతాయో అన్నట్టుగా. ఆశ నిరాశల సందిగ్ధం రైతులను బోరుబావుల వెంట పరిగెత్తిస్తోంది. ఈ పరుగు చాలా మంది రైతులను అప్పుల ఊబిలో దింపుతోంది. చివరకు ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. మరెందరో రైతులు దిగాలుగా, భయంగా వచ్చే మంచి కాలం కోసం ఎదురుచూస్తున్నారు. మరోసారి కాలం కలిసి రాకపోతే వీరిలో ఇంకెందరూ మృత్యువును ఆశ్రయిస్తారు. గొంతులకు తాళ్ళు వేసుకొని ఉరి పెట్టుకొని సత్య కాలం వచ్చింది సారు. బతకలేము. మా తల్లిని మట్టి బంగారం, మా తల్లిని మట్టి బంగారం, అది మానవాళికి నుదుట సింధూరం. తెలంగాణ ప్రజల విషాద గాథ ఇంతటితో ముగిసిపోలేదు. భూమి పొరల్లో పేరుకుపోయిన ఫ్లోరైడ్ విషం తాగునీటిలో కలిసిపోయి ఇక్కడి ప్రజల జవజీవాలను పీల్చి పిప్పి చేస్తోంది. తాగునీటి కోసం చేతి పంపులపై ఆధారపడుతున్న 2 లక్షల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు, యువకులు ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. బోర్ల నీళ్లు తాగిన కానించి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు 40 ఏళ్ళు అయితే వాళ్ళకే వయసు మీరిపోయినట్టుగా అయిపోతుండండి ఈ నీళ్ళ వలన. జలరాశులతో అలరారే నాగార్జున సాగరం ఉన్నది నల్గొండ జిల్లాలోనే అయినా గుక్కెడు మంచినీరు దొరకడం ఫ్లోరోసిస్ బాధితులకు సుదూర స్వప్నమే అయింది.
తెలంగాణ ప్రజలు మోసపోవడం, తమ అవకాశాలను నష్టపోవడం ఒక్క నదీ జలాలకే పరిమితం కాదు. అడుగడుగున ఇదే అనుభవం ఎదురైంది. మన విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు దక్కలేదు. మన జీవితాలను, రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునే మహోజ్వల అవకాశాన్ని మనకు దక్కనివ్వలేదు. సచివాలయం నుంచి హైకోర్టు దాకా ఎక్కడా తెలంగాణ యువకులకు రావాల్సిన న్యాయమైన వాటా ఉద్యోగాలు రావడం లేదు. తెలంగాణ వాసులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కేవలం 8% మంది కాగా, స్వయంగా న్యాయపీఠం నుంచి తీర్పులు చెప్పే హైకోర్టులో 20% మంది మాత్రమే. ఎక్కడా ఎవరికీ తీసిపోని తెలంగాణ న్యాయవాదులకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసే అవకాశం దక్కలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న నియమించిన 86 మంది మెజిస్టీరియల్ ఉద్యోగుల్లో తెలంగాణ వాసులు 7 మాత్రమే. తెలంగాణకు నిరాఘాటంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నష్టపోతూనే వచ్చారు. నిజాం తన పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి తెలంగాణలో ఉద్యోగావకాశాలు తెలంగాణ వారికి దక్కే విధంగా ముల్కీ నిబంధనల్ని ప్రవేశపెట్టారు. సమైక్యాంధ్రలో మరోసారి అన్యాయం జరగకూడదన్న భయంతోనే ముల్కీ నిబంధనల్ని కొనసాగించాలని ముందుగానే షరతు విధించడం జరిగింది. అయినా ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగలేదు. ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగావకాశాలను గద్దల్లా తన్నుకుపోవడమూ నిలువలేదు. ఇలా నిరంతర వివక్ష, నిరాదరణతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. 400 మందికి పైగా తెలంగాణ ముద్దుబిడ్డలు ఆ ఉద్యమంలో అసువులు బాశారు. ఈ ఉద్యమాన్ని నీరుకార్చడానికి మరోసారి కొత్త ఫార్ములాలు రూపొందించారు. కొత్త ఒప్పందాలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన 82,000 మంది ఆంధ్రులను వారి ప్రాంతాలకు తిప్పిపంపడానికి 1969లోనూ తిరిగి 1985లోనూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. పైగా ఎప్పటిలాగే యథేచ్ఛగా ముల్కీ నిబంధనలకు తూట్లు పొడిచే ప్రయత్నాలు కొనసాగాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు 1973